ఆర్టిస్టు సుబ్బరాజును సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో సుబ్బరాజు మొదట మొరాయించిన చివరికి వెల్లడించిన పలు విషయాలు సిట్ విచారణకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. తనకు మాత్రం డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, కానీ పూరికి మాత్రం డ్రగ్స్ తీసుకొచ్చానని సుబ్బరాజు స్పష్టం చేశాడు. సిట్ కార్యాలయానికి నిన్న ఉదయం విచారణ సమయానికి గంట ముందుగానే హుషారుగా కార్యాలయానికి వచ్చిన సుబ్బరాజు సాయంత్రం 5 గంటల వరకు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలియదనే సమాధానాన్ని చెబుతూనే వచ్చాడు. ఇంకా కొంత సమయం గడిస్తే ఇక ఇంటికి వెళ్లవచ్చు అనే సమయానికి సిట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. అప్పుడే మొదలైంది అసలు విచారణ. పూరి డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పక్కనే సుబ్బరాజు ఉన్న వీడియోను సిట్ అధికారులు సుబ్బరాజుకు చూపించడం జరిగింది. దీంతో అంతవరకు ఎంతో గంభీరంగా ఉంటూ మనసు విప్పి మాట్లాడేందుకు ఏమాత్రం సహకరించిన సుబ్బరాజు ఆందోళనలో పడిపోయాడు. వాటిని చూస్తూ బోరుమన్నాడట. ఇక చేసేది ఏమీ లేక ఒక్కొక్కటిగా అన్ని విషయాలు చెబుతూ వచ్చాడు సుబ్బరాజు. పూరికి తాను డ్రగ్స్ తీసుకొచ్చింది వాస్తవమేనని, కానీ తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని సిట్ అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో సుబ్బరాజు బీపీ ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో ఉస్మానియా వైద్య బృందంతో వైద్య పరీక్షలు చేయించారు. విచారణకు కొంత బ్రేక్ ఇచ్చి డాక్టర్లు ఓకే అన్న తర్వాత మరోమారు ప్రశ్నించారు. సుబ్బరాజు అధికారులకు చక్కగా సహకరించారని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. అతడి నుంచి చాలా కీలకమైన వివరాలు రాబట్టినట్లు వెల్లడించారు. విచారణలో సుబ్బరాజు వెల్లడించిన చాలా విషయాలు ఈ కేసు పరిశోధనలో ఉపయోగపడతాయని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరించానని, మళ్లీ ఎప్పుడు పిలిచినా హాజరవుతానని సుబ్బరాజు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.